నవదుర్గల్లో 4వ అవతారం కూష్మాండా దుర్గ. నవరాత్రుల్లో 4వ రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. కు అంటే చిన్న, ఊష్మ అంటే శక్తి, అండ అంటే విశ్వం. తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్థం. ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం. కూష్మాండా దుర్గాదేవి 8 చేతులతో ఉంటుంది. ఆ చేతులలో చక్రం, ఖడ్గం, గద, పాశం, ధనువు, బాణాలు, ఒక తేనె భాండం, ఒక రక్త భాండం ఉంటాయి. ఈ అమ్మవారి వాహనం పులి లేదా సింహం. ఈ విశ్వం లేనప్పుడు, అంతా చీకటి అలుముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది అమ్మవారు. సూర్యునికి వెలుగును ఇచ్చింది కూష్మాండా దుర్గాదేవి అని పురాణోక్తి. సూర్యుని మధ్య భాగంలో ఈ అమ్మవారు నివసిస్తుందని చెప్తుంది దేవీ పురాణం. కూష్మాండా దుర్గాదేవి ఎడమకంటి కాంతి నుంచి నల్లటి రూపంతో ఒక అమ్మవారు జనించింది. ఈమె చాలా ఉగ్ర స్వరూపమైనది. మండుతున్న చితిపై కూర్చొని ఉంటుంది ఈ అమ్మవారు. కూష్మాండాదేవి ఈమెకు మహాకాళి అని పేరు పెట్టింది. కూష్మాండా దుర్గాదేవి 3వ కంటి నుంచి ఒక ఉగ్రమైన స్త్రీ ఉద్భవించింది. బంగారు వర్ణంలో ఉన్న ఈ అమ్మవారు 18 చేతులతో ఉంటుంది. ఈమె కాషాయ రంగు వస్త్రాలు, కవచం, కిరీటం ధరించింది. కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు మధువును తాగి గట్టిగా గర్జించిందట. అలా ఉన్న ఆ అమ్మవారికి కూష్మాండాదేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది. కూష్మాండాదేవి కుడికంటి కాంతి నుంచి శాంతమూర్తి అయి తెల్లని శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీ జనించింది. తెల్లటి బట్టలు కట్టుకొని తలపై చంద్రవంకతో ఉన్న ఆమెకు 8 చేతులున్నాయి. కూష్మాండాదేవి ఆమెను మహాసరస్వతి అని పిలిచింది. కూష్మాండాదేవి దృష్టి మహాకాళిపై పడగానే ఆమె నుండి ఒక స్త్రీ, పురుషుడు పుట్టారు. పురుషునికి 5 ముఖాలు, 15 కళ్ళు, 10 చేతులు ఉన్నాయి. అతని చర్మం పులి చర్మంలా ఉంది. అతని మెడ చుట్టూ ఒక పాము ఉంది. తలపై చంద్రవంకను ధరించి ఉన్నాడు. కూష్మాండా దుర్గ అతనికి శివుడు అని పేరు పెట్టింది. మహాకాళి శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి 4 చేతుల్లో పాశం, జపమాల, పుస్తకం, కమలం ఉన్నాయి. ఆమెకు శక్తి అని పేరు పెట్టింది కూష్మాండాదేవి. కూష్మాండాదేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుండి ఒక స్త్రీ, ఒక పురుషుడు వచ్చారు. 4 ముఖాలతో ఖరీదైన నగలు ధరించిన అతను తామర పువ్వు, పుస్తకం, జపమాల, కలశం పట్టుకొని ఉన్నాడు. అతనికి బ్రహ్మ అని పేరు పెట్టింది కూష్మాండాదేవి. స్త్రీకి 4 చేతులున్నాయి. కూష్మాండాదేవి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టింది. ఇలా కలిసి పుట్టిన బ్రహ్మ, లక్ష్మీదేవులు కూడా అన్న చెల్లెలు. ధ్యాన శ్లోకం.